సో జై హింద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికి. సో ఎవరికైతే సిఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం దగ్గర ఫిజికల్ జరగనుందో వాళ్ళని చాలా మంది అక్కడ రోడ్డు కండిషన్ ఏంటి ఆ రన్నింగ్ చేసే ట్రాక్ కండిషన్ ఏంటో కనుక్కోమని చాలా మంది చెప్పారు. యాక్చువల్ గా సిఎస్ఎఫ్ స్టీల్ ప్లాంట్ లో ఆ సిఎస్ఎఫ్ లో మా పెద్దనాన్న గారు డ్యూటీ చేస్తున్నారు అనమాట, పనిచేస్తున్నారు. ఒక 2 years నుంచి అక్కడ పోస్టింగ్ మా పెద్దనాన్న గారిది. ఆయన ఆఫీసర్ సిఎస్ఎఫ్ లో. సో నేను డైరెక్ట్ గా మా పెద్దనాన్న గారికి ఫోన్ చేసి కనుక్కున్నాను. సో ట్రాక్ అయితే మొత్తం గుంట్లు, తార్ రోడ్డే, కాకపోతే తార్ రోడ్డు మొత్తం పాడైపోయి మొత్తం గుంట్లు అనమాట. సో ప్రజెంట్ అయితే అక్కడ రోడ్డుని అయితే ఏమీ రిపేర్ చేయట్లేదు. అండ్ ఆ రోడ్డు మీదకి వచ్చిన చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ చెట్లు క్లియర్ చేస్తున్నారు. సో అలా చెట్లు క్లియర్ చేస్తున్నారు, రోడ్డు అయితే ఏం రిపేర్ చేయట్లేదు అని చెప్పారు. సో ఇది ఆ రోడ్డు కండిషన్. సో మొత్తం గుంట్లే. యాక్చువల్ గా మీ స్టార్టింగ్ పాయింట్ అనేది ఆ స్టీల్ ప్లాంట్ బయట ఒక చర్చ్ ఉంటది అనమాట. ఆ చర్చ్ దగ్గర స్టార్టింగ్ పాయింట్ ఉంటదంట. అండ్ మీకు ఫినిషింగ్ వచ్చేసి క్యాంప్ లోపల ఫినిషింగ్ ఉంటది అనమాట. 5 km ఫినిషింగ్. షూ వేసుకున్న వాళ్ళైతే ఓకే, మేనేజ్ చేయగలరు రన్నింగ్. రోడ్డు మీద రన్నింగ్, కాకపోతే గుంటలో. సో గుంటలో పరిగెట్టడం మీకు కొత్త కాదని చెప్పి నేను అనుకుంటున్నాను. సో రోడ్డు కండిషన్ అయితే అది మొత్తం గుంటలు. అండ్ షూ వేసుకొని పరిగెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. షూ అంటే మంచి ఒక క్వాలిటీ షూ వేసుకొని పరిగెడితే ఏం పర్వాలేదు. ఓకే, నాకు ప్రజెంట్ అయితే హెల్త్ అసలు బాగోలేదు, కొంచెం ఫీవర్గా ఉంది. అండ్ నేను ప్రజెంట్ ట్రైన్లో ఉన్నాను. అండ్ నేను లీవ్ నుంచి వెనక్కి వెళ్తున్నాను అనమాట. సో ట్రైన్లో ఉన్నా ఇప్పుడైతే ఏముందని చెప్పి నేను మా పెద్దనాన్న గారికి, ఆయన డ్యూటీలో ఉన్నారు, ఆయన ఒక 2 minutes మాట్లాడాలని చెప్పి ఆయన ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది. సో ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏ సెంటర్ల దగ్గర ఆ ట్రాక్ కండిషన్ ఎలా ఉందో నేను అన్ని కనుక్కొని నేను క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జై హింద్, బాయ్ బాయ్.